అదేవిధంగా ఇప్పుడు వర్షిణి అనే ఒక చిన్న అమ్మాయిని కూడా మభ్యపెట్టి అతను పెళ్లి చేసుకున్నాడు. సో, ఇప్పుడు అలా చేసుకోవడం అని కూడా మనం ఆన్‌లైన్‌లో చూస్తే చాలా మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు సార్. అంత చిన్న పిల్లని నువ్వు పెళ్లి చేసుకున్నావు అని. అదేనండి. ఇంకొకటి అశోక్ నిజం చెప్పనా? సెక్షన్ మళ్ళీ రికార్డ్ చేసుకో. హ్మ్. దయచేసి అందరికి నా కుటుంబ సభ్యులందరికీ ఒకటే చెప్తున్నాను. సెక్షన్ 12 ఏమో తెలుగులో 12 హెచ్ఎం యాక్ట్ అని కొట్టి చదవండి అంతే. దాంట్లో ఏముందో మీకు అర్థం. వాళ్ళ పెళ్లి వ్యాలిడా కాదా అనేది అదే చెప్తుంది, చట్టమే చెప్తుంది. ఒక అంగం లేని వ్యక్తి పెళ్లి చేసుకుంటే అది చెల్లదు, చట్టంలో క్లియర్గా ఉంది. సరే వాళ్ళ పెళ్లి చెల్లదు, వాళ్ళ అమ్మ నాన్న అంత ఏడుస్తున్నారు సరే వస్తారు వాళ్ళు. చూడండి ఎట్లా ఏడుస్తు వాళ్ళ అమ్మకి హెల్త్ బాలకి హాస్పిటల్లో ఉంది. వాళ్ళ నాన్న వచ్చి కోట గారు నేను ఎంత ఏడిచారు అక్కడ మహిళా కమిషన్ దగ్గర. వాడు ఎంతమందిని ఏడిపిస్తున్నాడు వాడు అఘోరి అని చెప్పి. ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పాలన పడ్డాయి. ఇక రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఒక ఇంటర్వ్యూలో 11 మంది ఉన్నారని చెప్పిండండి ఆయన. మరి ఆ 11 మంది కూడా రావాలి. నేను చెప్పాక మీకు నిన్న కూడా మీడియా ముఖంగా ఏం చెప్పాను, ఎవరైనా బాధితులు రండి నేను ఫ్రీగా చేస్తా, నాకు రూపాయి కూడా అవుతుంది చెప్తున్నాను. నేను చెప్పాను లేదా బాబు? ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా యూత్ మొత్తం కుర్రోళ్ళు ఈరోజు ప్రతి బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మీరు ₹1 తీసుకోకుండా మీరు ఆ రోజు చెప్పారు కదా అశోక్, అది చేసినాం చాలా మంది హెల్ప్ చేసినాం. వాళ్ళు బయట పెట్టదు సార్ అంటే మనం చెప్పం కానీ ఎంతమంది మన ఆఫీసు ఇది ఒక నిజంగా దేవాలయం. మాకు నీకు తెలియదు ఏముంది, ఎంతమంది వచ్చేవాళ్ళు ఫ్రీగా వచ్చేవాళ్ళు వచ్చి ఎంతమంది సహాయం తీసుకుని పోతున్నారు. ఈరోజు మన దేవుడు ఇస్తున్నాం, మనం పని చేసి పెడుతున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరైనా సరే అఘోర బాధితులు ఎవరైనా ఉంటే నిస్సందేశంగా మీరు ఎట్లా నిస్సంకోచంగా మీరు జస్ట్ మా ఆఫీస్కి రండి. ఏదన్నా కానీ మీ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీ పేరు బయటికి రాదు, మీది ఏది బయటికి రాదు. మీకు నచ్చితే బయటికి రావచ్చు, లేకపోతే వద్దు. నేను ఈరోజు మళ్ళీ చెప్తాను, నిన్న కూడా ప్రతి ఛానల్ అదే చెప్పాను.